శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు లీడ్ రోల్స్లో నటించిన స్త్రీ 2 చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకువెళ్తోంది. ఈ చిత్రంలో సర్కట అనే పాత్రలో ఆడియన్స్ను భయపెట్టాడు నటుడు సునీల్ కుమార్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా కల్కి ఏడీ చిత్రంలో ఓ పాత్రకి తాను డూప్గా నటించినట్టు చెప్పారు సునీల్. 7.7 అడుగుల ఎత్తు ఉండడం వల్ల తనకు సినిమాల్లో ఎన్నో అవకాశాలు వస్తున్నట్టు సునీల్ చెప్పారు. మా ఫ్యామిలీ అంతా అమితాబ్ బచ్చన్కి అభిమానులం. అలాంటి నాకు కల్కి సినిమాలో అమితాబ్కి డూప్గా వర్క్ చేసే అదృష్టం వచ్చింది. నా ఎత్తు కారణంగానే ఆయనకి డూప్గా వర్క్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఎందుకంటే అశ్వత్థామ పాత్రలో 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది. దీంతో నన్ను డూప్గా సెలెక్ట్ చేశారు. ఆ సినిమా షూట్ మొత్తం ఎంతో సరదాగా సాగింది. నాపై చాలా యాక్షన్ స్టంట్స్ చిత్రీకరించారు. ఆ సమయంలో ప్రభాస్, అమితాబ్ నాతో చాలా బాగా మాట్లాడారు. అమితాబ్ అయితే నాతో ఫోటో తీయించుకున్నారు. అందరూ నేను చాలా హైట్ అని చెబుతారు. ఎట్టకేలకి నాకంటే ఎత్తైన వ్యక్తిని నేను కలిసా అంటూ ఆయన నాతో చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేనంటూ సునీల్ చెప్పారు. ఇక స్త్రీ 2 చిత్రంలో తన పాత్రపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలామంది ఈ సినిమా చూసి నేను చేసిన సర్కటా పాత్ర గ్రాఫిక్స్లో తీసి ఉంటారని అనుకున్నారు, కానీ అది నేను చేశానని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సునీల్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక స్త్రీ 2 తర్వాత ఇటు బాలీవుడ్తో సహా ఇటు దక్షిణాది నుంచి తనకు చాలా అవకాశాలు వస్తున్నాయన్నారు ఆయన. జమ్మూ కాశ్మీర్కి చెందిన సునీల్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారు. అనుకోకుండా ఆయన సినిమాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఇక స్త్రీ 2 చిత్రం ఆగస్టు 15 థియేటర్లోకి వచ్చింది. 14 రోజుల్లో ఈ సినిమా 424 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. నిజానికి పుష్ప 2 సినిమాకి పోటీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. ముందుగా అనుకున్నట్టు పుష్ప 2 ఆగస్టు 15 రిలీజ్ అయి ఉంటే స్త్రీ 2 నుంచి గట్టి పోటీ ఉండేది. కానీ పుష్ప 2 డిసెంబర్కు వాయిదా పడిపోవడంతో స్త్రీ 2 సినిమాకి పోటీ లేకుండా పోయింది మార్కెట్లో. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511